బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రణరంగంగా మారింది నేపాల్ రాజధాని కాఠ్మండు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు మూసివేయడం జరిగింది. నేపాల్ ఆర్థిక మంత్రిపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఉద్రిక్తత నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. తన ప్రధాని పదవికి ప్రస్తుతం కాఠ్మండు రగిలిపోతోంది. కాఠ్మండు రావణ కాస్టల్లా మారింది. రాజీనామా తర్వాత దేశం విడిచి పారిపోయాడు కేపీ శర్మ ఓలీ. ప్రత్యేక హెలికాప్టర్లు పారిపోయారు ప్రధాని. దుబాయ్లో తలదాచుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో మీరు చూడొచ్చు. పూర్తిగా రణరంగంగా మారింది. మీరు చూస్తుండొచ్చు. శ్రీలంక తర్వాత బహుశా ఈ స్థాయిలో అల్లర్లు జరిగి ఇటు నేపాల్ ఒక దేశానికి సంబంధించి ఇటు ప్రధాని ఇంట్లోకి చొరబడి ఆందోళనకారులు రణరంగంగా మార్చిన పరిస్థితి ఉంది అంటే కనుక బహుశా ఇది శ్రీలంక తర్వాత జరిగిన ఇంకొక ఉద్యమంగా చెప్పుకోవచ్చు, లేకపోతే ఆందోళనగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇటు నేపాల్ రాజధాని కాఠ్మండులో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు. ఇటు ఆందోళనకారులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనతో కూడా ఆందోళనతో పూర్తిగా అట్టుడికిపోతోంది నేపాల్ రాజధాని. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. జెన్ జీ అనుకున్నదే సాధించింది. జెన్ జీ ఏదైతే అనుకుందో, దేనికైతే ఉద్యమాన్ని ఒక ఉర్రూతలూరించిందో అది ఏకంగా రావణ కాస్టల్లా మారిపోయింది. ఏకంగా ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు, ఎక్కడ పడితే అక్కడ ఆందోళనలు, ఎక్కడ పడితే అక్కడ ఉద్యమాలు. మరి ముఖ్యంగా ఈ తీవ్రత ఎంతవరకు వెళ్ళిపోయిందంటే నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు నేపాల్ అధ్యక్షుడి ఇంటికి కూడా నిరసనకారులు నిప్పంటించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మీరు చూడొచ్చు, నిన్నటి నుంచి కూడా రాజీనామాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 400 మందికి పైగా యువకులు గాయపడ్డారు. ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. 20 మంది నిన్నటికే మృతి చెందిన పరిస్థితి ఉంది. ఈ రోజు పరిస్థితి చూస్తే కనుక ఇటు నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ ఇంటికి ఆందోళనకారులు చేరుకున్నారు. ఒక ఉద్యమాన్ని తలపెట్టిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం సైన్యం చెప్పుకొచ్చింది, ప్రధాని ఇక చేతులు దాటిపోతోంది, మీరు రాజీనామా చేయకపోతే పరిస్థితి ఇంకా శృతిమించుకుపోతుంది, మీరు కనుక ఉన్న ఫలాన రాజీనామా చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతే దేశంలో పూర్తిగా శాంతి భద్రతలు చేయి దాటిపోతాయి, సైన్యం కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తుంది అంటూ కూడా ఇటు ఎప్పుడైతే ప్రధాని కేపీ ఓలీ శర్మకు సైన్యం చెప్పుకొచ్చిందో ఆ తర్వాత నుంచి ఆయన ఇక వెనుతిరగలేదు, ఇంకొక ఆలోచన లేదు. ఒకటి, ఇక రాజీనామా చేయడం, అక్కడి నుంచి పారిపోవడం. ఒక్కసారి రెండింటిని కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏదేది శ్రీలంకకు సంబంధించి కావచ్చు, అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ విషయంలో కావచ్చు, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ అల్లర్ల వెనకాల ఎవరున్నారు అనేది పూర్తి స్థాయిలో ఆయా దేశాలు ఇప్పటికీ దృష్టి సారిస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కేవలం ఇది జెన్ జీ ప్రభావం మాత్రమే అంటున్న పరిస్థితి. కారణం ఏంటి? అక్కడ సోషల్ మీడియా మీద అదిగో మీరు చూడొచ్చు, కేపీ ఓలీ శర్మకు సంబంధించి రాజీనామా లేఖను మీరు చూస్తున్నారు. అది కోసం ఒక్కొక్కసారి కాపీ అది హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా కేపీ ఓలీ శర్మ అక్కడ ఒక్కసారి అది హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఇచ్చిన ప్రింట్ కాపీ పంపించే ప్రయత్నం చేయండి. కేపీ ఓలీ శర్మ రాజీనామాకు సంబంధించిన కాపీ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ గా ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్లే ప్రయత్నం చేద్దాం. కేపీ ఓలీ శర్మ ఆయన రాజీనామా చేసిన సందర్భం మీరు చూడొచ్చు. 72 साल असर అంటూ गते नेपालों को संविधानों की धारा बोमजिम प्रधानमंत्री नियुक्त अక్కడ వాళ్ళ భాష ప్రకారం భయకోమా హాల్ ములుంకమా ఉత్పన్న అంటూ కూడా పూర్తిగా వాళ్ళ భాషలో అది రాసుకొచ్చిన సందర్భం. పరిస్థితి లాయి అంటూ కూడా అంటే ఆ పరిస్థితుల కారణంగానే అక్కడ ఆయన రాజీనామా చేశారు. రాజనైతిక్ నికాసక అంటూ కూడా ఆ లైన్ మీరు చూడొచ్చు. దాంతోపాటు మరికొన్ని అంశాలు మీరు చూస్తే కనుక
పూర్తిగా ఆయన రాజీనామా లేఖకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక్కడ రాష్ట్రపతికి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు ప్రధాని కేపీ ఓలీ శర్మ. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆయన రాజీనామా లేఖను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. ఇటు నిన్న బహుశా అంటూ ఉంటారు కదా, ఒక తప్పు జరిగితే కనుక అది ఎటువంటి ప్రభావాలకు వెళ్ళిపోతుందని. సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా ఇటు నేపాల్ భగ్గుమంది, రావణ కాష్టంలా మారిపోయింది, తగలబడిపోయింది. ఇటు నేపాల్ 400 మందికి పైగా యువకులు, 400 కాదు ఏకంగా వేల సంఖ్యలో గాయాలయ్యాయి అంటూ కూడా చర్చ జరిగిన క్రమం. దాంతోపాటు వాటర్ క్యానన్స్ ఉపయోగించారు, టియర్ గ్యాస్లు ప్రయోగించారు, రబ్బర్ బుల్లెట్లను కూడా భద్రతా బలగాలు ఇక్కడ ప్రయోగించాయంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద ఎప్పుడైతే ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందో, అక్కడి ప్రధాని కేపీ ఓలీ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వం ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందో అదే ఇంతటి దారుణానికి దారితీస్తుంది అంటూ కూడా అక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా జెన్జీ ఆందోళనకు పూనుకుంది. దీంతో నేపాల్ తగలబడిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత ప్రస్తుతం అక్కడ అల్లర్లు శాంతించాయా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? కళ్యాణ్. సచిన్, మనం చూస్తే కనుక బేసికల్ గా అక్కడ ఉన్న మిలేనియల్స్, యూత్ వీళ్ళందరూ వేసే ఫస్ట్ స్లోగ్స్ వినే ప్రయత్నం చేద్దాం. ఒకటి కేపీ చోర్, దేశ్ చోర్ అంటే కేపీ శర్మని చాలా క్లియర్ గా దొంగ నువ్వు, దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు డోంట్ కిల్ స్టూడెంట్స్ నినాదాలు, స్లోగన్స్ ఇవన్నీ కూడా భారీ ఎత్తున ఈ స్లోగన్స్ చేస్తూ ఇటు ప్రైమ్ మినిస్టర్ అటు ప్రెసిడెంట్ రెండు ఇళ్లకి సంబంధించిన గవర్నమెంట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ వీటన్నిటిని కూడా ధ్వంసం చేయడం. వీళ్ళ సంగతి యాక్చువల్ గా వీళ్ళు ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ప్రధానంగా 3 డిమాండ్లు. ఒకటి, ఇప్పటిదాకా దేశం మొత్తంలో జరిగిన కరప్షన్, ఏదైతే కరప్షన్ జరిగిందో దానికి అకౌంటబిలిటీ, అంటే దానికి అనుగుణంగా ఈయనపై శిక్షలు విధించాలి, ఈయనకు శిక్ష పడాలి, లేకపోతే దేశం వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు ఈ ప్రొటెస్ట్ లో ఏదైతే 19 మంది చనిపోయిన 250 మందికి పైగా గాయపడిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలి. న్యాయం చేసి దాంతోపాటు డిజిటల్ ఫ్రీడమ్ అనేది ఇంకా ఉండాలి. మాకు ఎప్పటికీ ఈ సోషల్ మీడియా యాప్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, వీటన్నిటికీ మాకు యాక్సెస్ ఖచ్చితంగా ఉండాలి. దీనిపై ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టకూడదు గవర్నమెంట్ అనేది. ప్రధానంగా ఈ 3 డిమాండ్లు అనేవి వినిపిస్తున్నాయి మనకి. మొత్తం మీద మనం చూస్తే కనుక ఒక్కసారి కనుక చూస్తే కేపీ శర్మ ఓలీ ప్రస్తుతానికైతే రిజైన్ చేసిన తర్వాత కూడా ఇంకా ఇంటెన్స్ ప్రొటెస్ట్ అనేది చాలా జరుగుతూనే ఉన్నాయి, నేషన్ వైడ్ జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే బేసికల్ గా ఈ చనిపోయిన వాళ్ళందరికీ న్యాయం చేయాలి అండ్ డిజిటల్ ఫ్రీడమ్ ఉండాలి. ఈ 3 పాయింట్ల పైననే ఇంకా అది జరుగుతుంది. ప్రస్తుతానికైతే టాప్ లీడర్స్ వాళ్ళ ఇల్లులు ఏవైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఇంకా మిగతా మినిస్టర్స్ వీళ్ళందరికీ సంబంధించిన ఇల్లుని కూడా తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఒక రకంగా ఇది మనం చూస్తే ఫోన్ అడిక్షన్ అనుకోవచ్చు, ఒక రకంగా సోషల్ మీడియా అడిక్షన్ అనుకోవచ్చు. ఈ ఘటన వెనకాల అమెరికా పాత్ర ఉందా అంటే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంటోంది. మరీ ముఖ్యంగా ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా ప్రస్తుతం ఈ ఘటన వెనకాల కారణం ఏంటంటే కనుక ఇటు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇటు చైనాకి ఆప్తుడు అంటూ చర్చ జరిగిన క్రమం. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకసారి నేరుగా విజువల్స్లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇటు అమెరికా పాత్ర ఉందా అంటూ చర్చ జరుగుతున్న క్రమం. నేపాల్ ఆందోళన వెనకాల అమెరికా పాత్ర ఉంది అంటూ నేపాల్ పత్రికలు లేకపోతే అక్కడ వెబ్సైట్స్ కొన్ని ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం జరుగుతోంది. అందుకే సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం కాస్త కేపీ శర్మ ఓలీ దిగిపో అనే నినాదం వైపు వెళ్ళిపోయింది, అక్కడి వరకు వెళ్ళిపోయిందంటూ కూడా అక్కడ విశ్లేషణ వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఓలీ చైనాకి చాలా దగ్గరైన వ్యక్తి అనే చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇటీవల కాలంలో అమెరికా నేపాల్ ప్రాజెక్టులను చేపట్టింది. అమెరికా నేపాల్లో తన ప్రాజెక్ట్స్ ను స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆర్థిక, దాంతోపాటు డిప్లొమసీ అంటే ఫినాన్స్ పరంగా కావచ్చు, డిప్లొమసీ పరంగా కావచ్చు మద్దతును పెంచింది. మిలీనియం ఛాలెంజ్ కార్పొరేషన్, ఎంసీసీ వంటి ఆర్గనైజేషన్స్ కూడా లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్స్ ని అక్కడ నిర్వహించడం జరుగుతోంది. దాంతోపాటు ఎన్ఎంబి బ్యాంకుతో కలిసి నేపాల్ ప్రభుత్వం 2025లో అమెరికాకు సంబంధించి ఆ సంస్థలైన ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి, అలాగే బిఐఐ బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా $60 మిలియన్ గ్రీన్ బాండ్ ఒప్పందాన్ని కుదుర్చుకుందంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఈ క్రమంలోనే
ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదిగోండి, ఇతగాడి ఆ అల్లర్లకు కారణంగా చెబుతున్న వ్యక్తి పూర్తిగా మీరు చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ ఏ స్థాయిలో పూర్తిగా అల్లర్లు అక్కడ జరుగుతున్నాయి అనేది, ఎక్కడ పడితే అక్కడ ఆందోళనలు కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా యువత రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మా ప్రతినిధి కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. కళ్యాణ్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి నేపాల్లో? రైట్ సచిన్, ఇండియన్ గవర్నమెంట్ అయితే అక్కడ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో నేపాల్లో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకల్ గైడ్లైన్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఫాలో చేయాలని చెప్పొస్తున్నారు. మొత్తం మీద అయితే యువత అయితే అక్కడ మాత్రం కేపీ శర్మ ఓయిలీ ఒక దొంగ, కేపీ శర్మ ఈజ్ ఎ చోర్ దేశ్ చోడో, నువ్వు ఒక దొంగవి, నువ్వు దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి స్లోగన్స్ ఇస్తున్నారు. డోంట్ కిల్ స్టూడెంట్స్, అలాగే యూత్ ని అలాగే స్టూడెంట్స్ ని చంపొద్దని చెప్పి స్లోగన్స్ ఇస్తున్నారు. ఒక పక్కన మీరు మాట్లాడిన పాయింట్ ఏదైతే అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదన్న దానికైతే డైరెక్ట్ గా ఎవిడెన్సెస్ అయితే లేవు. కానీ అమెరికా వాషింగ్టన్ నుంచి ఇలాంటి స్టేట్మెంట్ లేదు ప్రస్తుతం అయితే. నో అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ యుఎస్ గవర్నమెంట్. సో అదొకటి చూడొచ్చు. మనం యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి వాళ్ళు మాత్రం ఈ వైలెన్స్ కి సంబంధించి ఒక్కసారి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు దాని గురించి చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే నేపాల్లో నెట్వర్క్స్ అంటే యూత్ కి సంబంధించిన ఈ సోషల్ మీడియా నెట్వర్క్స్ అన్నిటి మీద ఏదైతే బ్యాన్ తీసుకొచ్చారో దానికి యాక్టివిస్ట్స్ వీళ్ళు సోషల్ మీడియా వేదికలో ఏదైనా చర్చించాలనుకున్న గవర్నమెంట్ కి సంబంధించి ఏదైనా కరప్షన్ రిలేటెడ్ నెరేటివ్స్ కూడా ఏదైనా వాళ్ళు యాంప్లిఫై చేయాలనుకున్నా వీటన్నిటికీ వాళ్ళకి ఆప్షన్ లేకుండా పోవడం వల్ల వీళ్ళు ఈ ప్రొటెస్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. మొత్తానికైతే అమెరికానే మరి దగ్గరుండి చేయించిందా లేదా అన్న దానికైతే ప్రస్తుతానికైతే లేదు. బట్ కానీ సమ్ ఇంటెలిజెన్స్ సోర్సెస్ say this mirrors the Bangladesh playbook, whereas overseas voices helped escalate domestic arrest. ఓవర్సీస్ వాయిసెస్ అని చెప్పి అంటున్నారు. ఓవర్సీస్ వాయిసెస్ అంటే అది మిగతా దేశాల నుంచి వచ్చిన వాయిసెస్ ఆ సపోర్ట్ కానీ. సో ఎంతో కొంత పాత్ర అయితే ఉండే అవకాశం ఉంది. కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ అయితే ప్రస్తుతానికి లేవని మనకు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే కనుక వివరాలు 19 మంది యువత ఇప్పటిదాకా చనిపోయారు, 250కి పైగా గాయపడ్డారు. దాంతో పాటు కర్ఫ్యూస్ అనేది ప్రస్తుతానికి విధిస్తున్నారు. కఠ్మండు, పొఖారా, ఇతహారి ఇలా చాలా జిల్లాల్లో మొత్తానికి కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇంకో పక్కన త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాని అయితే ప్రస్తుతానికి కఠ్మండుకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కూడా షెడ్ చేశారు. దానికి ఫ్లైట్స్ రావడం పోవడం రాకపోకలని కూడా ప్రస్తుతానికి అయితే సస్పెండ్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. మొత్తం మీద అయితే నేపాల్లో ఒక యుద్ధ వాతావరణం, ఒక గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా యువత అనేది ముందుకొచ్చి కరప్షన్ ఇవన్నీ చేస్తున్నాడు. పిఎం దిగిపోవాలి, చనిపోయిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి ఖచ్చితంగా, అండ్ మాకు డిజిటల్ ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి వాళ్ళందరూ స్లోగన్స్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కి సంబంధించిన లీడర్లు, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వీళ్ళ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఇళ్లని తగలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీదైతే మరి రానున్న కొన్ని గంటల్లో కానీ రోజుల్లో కానీ మేబీ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అంటే మాజీ ప్రధానమంత్రి ఇప్పుడు కేపీ శర్మ ఓలీ ఆయన అక్కడ నుంచి మరి దేశం వదిలి బయటికి వెళ్లే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీదైతే ఇది ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ సచిన్. రైట్ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం నేపాల్ మండిపోతోంది. ఒక్కసారి విశ్వాస్ మీరు చూస్తున్నారు. నేపాల్లో ఆందోళనలు మిన్నంటున్నాయి. ఇప్పుడు ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. రణరంగంగా మారింది నేపాల్ రాజధాని కాఠ్మండు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు మూసివేయడం జరిగింది. నేపాల్ ఆర్థిక మంత్రిపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. సైన్యం ఆదేశాలతో రాజీనామా చేశారు ప్రధాని. రాజీనామా అనంతరం దేశం విడిచి పారిపోయారు కేపీ శర్మ ఓలీ. ప్రత్యేక హెలికాప్టర్లో పారిపోయారు ప్రధాని. దుబాయ్లో తలదాచుకుంటున్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి. ఇక నేపాల్ అధ్యక్షుడు ఇంటికి నిప్పంటించారు నిరసనకారులు. ఈ నేపథ్యంలో అవిశ్వాస్ మీరు చూస్తున్నారు. హెలికాప్టర్లో ప్రధాని కేపీ శర్మ ఓలీ అటు దేశం విడిచి పారిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వార్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని మీరు చూడడం జరుగుతోంది. ఇటు ప్రధాని కేపీ శర్మ ఓలీ బంగ్లాదేశ్ ప్రధానిగా చేసిన షేక్ హసీనా కూడా ఇలాగే హెలికాప్టర్లో పారిపోయిన సందర్భాన్ని చూసాం. ఐ థింక్ రనిల్ విక్రమసింఘే అంటే శ్రీలంకకు సంబంధించి అక్కడ కూడా అధ్యక్షుడు పారిపోయిన పరిస్థితి అవిశ్వాసంలో మనం చూసాం అక్కడ. సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఇటు నేపాల్కి సంబంధించి ఏం జరుగుతోందనేది. నేపాల్ రాజధాని కాఠ్మండు ఆ మంటల్లో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రావణ కాష్టంలో మారింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ ఈ అల్లర్లకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసి దేశం విడిచి పారిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మీరు చూడొచ్చు అక్కడ వాళ్ళందరూ కూడా ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఇలా చేతులతో బాయ్ చెప్తున్నట్లుగా మీరు చూడొచ్చు. యువతంతా కూడా అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టిన పరిస్థితి. ఒక ఉద్యమం కాస్త ఆందోళనగా మారింది. వెంటనే అక్కడికి చేరుకున్న సైన్యం వెంటనే ఒక మాటే చెప్పింది ఇటు ప్రధాని కేపీ శర్మ ఓలీకి,
ఇటు చేయి దాటిపోతోంది పరిస్థితి. మీరు కనుక వెంటనే రాజీనామా చేయకపోతే ఇక దేశాన్ని కాపాడడం కష్టం, శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పుతాయి, దేశాన్ని రక్షించుకోవడం కష్టమవుతుంది అంటూ కూడా చెప్పిన వెంటనే ఆయన ఇటు హెలికాప్టర్లు రాజీనామా చేసిన వెంటనే హెలికాప్టర్లు దేశం విడిచి పారిపోతున్న అదృశ్యాన్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. हेलीकॉप्टर गाइस ये खाते साला भागे ओली भाग्यो खाते ओली भाग्यो ये ओली के हेलीकॉप्टर गाइस ये खाते साला भागे ओली।